సార్ ప్రభుత్వమే కదా సార్. సార్ మరి దీన్ని ఏమంటారు సార్? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కత్తులు రాడ్లు దీంతో ఈ విధంగా ఒక మాజీ మంత్రి ఇంటి మీద తెగబడి ఒక మాజీ ముఖ్యమంత్రిని భోషడికే అన్నటువంటి పట్టాభి నీతిమంతుడు, మాజీ ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టిన పట్టాభి, ఆ వాక్యాలను ఎవరు సమర్థించరు సార్. ఒకవేళ అంబటి రాంబాబు ఆవేశంలో మాట్లాడినా తప్పే, ఎందుకంటే విఘ్నత కలిగినటువంటి ఒక మాజీ మంత్రిగా ఆయన మీద ఒక దాడి చేస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్తా. 2024 జూనులో వచ్చినటువంటి కల్తీ నెయ్యి, మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి కల్తీ నెయ్యి పరిశీలిస్తే దాంట్లో జంతు కొవ్వులు కలిసినాయి అని వస్తే దాన్ని ప్రచారం చేసి నానా యాగి చేసి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిబిఐ సుప్రీంకోర్టులో పనిచేసే సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా నెయ్యిలో పంది మాంసం ఎద్దు మాంసం కలిసిందని చెప్పి బ్యానర్లు వేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ బ్యానర్లు వేసి ఊరు వాడ బ్యానర్లు వేసినటువంటి వ్యక్తుల మీద ఏమి చర్యలు తీసుకున్నారు? ఆ బ్యానర్ తీసేయడానికి ఒక పార్టీ నాయకుడు వెళ్తుంటే ఆయన మీద కత్తులతోటి దాడి చేస్తే ఆవేశంలో ఒక మాట మాట్లాడి ఉండొచ్చు. అలా మాట్లాడటం కూడా తప్పే, అది కూడా చెప్తున్నా. అయితే మీరు ఈ విధంగా చేస్తారా? ఈ విధంగా చంపుతారా? ఈ విధంగా దారుణంగా కోస్తారా? ఈ విధంగా ఇళ్ల మీద పడి కార్లు ఇదులు పగలగొట్టి చంపేటే ప్రయత్నం చేస్తారా? రాజకీయాల్లో సార్ ఈరోజు మీరున్నారు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 4 నెలలు పోతే 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రేపు జూన్ పోయిందంటే 3వ సంవత్సరంలోకి వస్తుంది. అలా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. 29 తర్వాత ఎక్కడికి వెళ్తారు సార్? ఈ సంస్కృతే కనుక రాబోయే ప్రభుత్వానికి వచ్చిందనుకో పరిస్థితి ఏంటి?